కౌశికి జగదాత్రిని నిలదీస్తూ ఉంటుంది. అసలు ఎవరు వాళ్ళు జగదాత్రి? వాళ్ళకు నీకు సంబంధం ఏంటి? వాళ్ళొచ్చి ఇంటి మీద గొడవ చేయడం ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? దేనివల్ల గొడవ చేశారు? అసలు వాళ్ళతో నీ గొడవేంటి? అనే విధంగా జగదాత్రిని నిలదీస్తూ ఉంటుంది కౌశికి. ఇక కౌశిక్ అడిగిన క్వశ్చన్కి జగదాత్రి దగ్గర ఆన్సర్ ఉండదు. ఏంటి బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నావు? వదిన అడిగి దానికి సమాధానం చెప్పు. వాళ్ళకు నీకు ఏంటి సంబంధం? వాళ్ళు ఇంటి మీద దాకా వచ్చి గొడవ చేసిందే కాకుండా నీచంగా మాట్లాడారు. అలాంటి వాళ్ళతో నీ గొడవేంటే అనే విధంగా నిషి అడుగుతూ ఉంటుంది. అది కాదు వదిన, వాళ్ళతో ఏ గొడవ లేదు. కాలేజీ వెళ్ళే అమ్మాయిల్ని రోడ్డు మీద రూట్గా మాట్లాడుతుంటే అది చూసి కేదార్ వెంటనే కాస్త కోపంగా మాట్లాడి బెదిరించాడు. అంతేకాని ఇంకేం లేదు వదిన. దారిన పోయి వాళ్ళందరినీ మీరు ఉద్ధరిస్తారని తెలుసు. ఆ ఉద్ధరించి రాజకీయంలో ఎక్కే కంటే ఇంటి మీద గొడవలు తీసుకొచ్చుడు బాగా ఎక్కువైపోయింది. అయినా మీకు ఇరుగు పొరుగు అనేది ప్రేమ ఆప్యాయత ఉంటే ఇలాంటి పట్టింపుల జోలికి వెళ్ళరు. ఆ బంధాల గురించి మీకేం తెలిసే? నువ్వు అన్నదే ఆఖరికి కేదార్ కూడా అనాదే. మీరు చస్తే ఎంత బ్రతుకుతే ఎంత. కాకపోతే మీరు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళొచ్చి ఇంటి మీద గొడవ చేశారు. అయినా వాడేదో అమ్మాయిని ఏడిపిస్తుంటే పెద్ద పోలీసుల్లాగా వెళ్ళి వాళ్ళను బెదిరించడం ఏంటే అనే విధంగా నిషి మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు, అసలు వాళ్ళేదో అమ్మాయిని అలా మాట్లాడుతున్నారని ఒక అమ్మాయి గురించి ఆలోచించి అలా చేసాం. ఇంకొకసారి వాడి ఇంటి ముంగడికొచ్చి గొడవ చేశారనుకో, ఇక ఏం చేయాలో అదే చేస్తానమ్మి. ఇంటి మీద ఇలా మీదికి వచ్చిందే కాకుండా ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం జరగరాంది జరిగితే అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ది జగదాత్రి? ఒక్కసారి మీరు ఆలోచించండి అని కౌశిక్ అని వెళ్ళిపోతుంది. దగుదునమా అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడి అంటే ఇదేనేమో. నీ వల్ల రోజుకో ఏం జరుగుతుందో దినదిన గండంలాగా మారిపోతుందే అనే విధంగా నిషి అని వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి పైకెళ్తారు. అసలు అక్క మాటలు అందరి మాటలు వింటూ ఉంటే ఒళ్ళంతా ఇక జెర్లు పార్లు పాకినట్టుగా అనిపిస్తుంది. దాత్రి వాణ్ణి వదిలిపెట్టను. వాణ్ణి ఎలాగైనా సరే వాణ్ణి చావగొట్టేంత కోపంగా ఇక మండిపడేంత ఇక వాణ్ణి చంపాలి. ఇదే చేతులతో ఇక చంపాలి అనే విధంగా కేదార్ అంటూ ఉండగా ఈలోపు వెంటనే ఇక అవినాష్ జగదాత్రికి ఫోన్ చేస్తాడు. వెంటనే వాడే కాల్ చేస్తున్నాడని చెప్పేసి ఈ విధంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది జగదాత్రి. చూసావు కదా జగదాత్రి, ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏంటో? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నేను లేనప్పుడు నా కుటుంబం మీద నువ్వు ఇలా గొడవ చేయడం కాదురా. నేనున్నప్పుడు వచ్చి గొడవ చేసేది అది మగతనం అనుకుంటుందిరా. అయినా నేను లేని టైంలో నువ్వొచ్చి గొడవ చేస్తే అది నీకు థ్రిల్లేమో. అది నాకు భయపడి నువ్వు నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా నా ఈగో మీద దెబ్బ కొట్టవరా. ఇప్పుడు చెప్తున్నాను వినురా. నువ్వు ఉన్నప్పుడే వచ్చి నిన్ను ఎలా దెబ్బ కొడతానో ఇక నువ్వు ఎదురు చూస్తూ ఉండురా. ఈ జగదాత్రి దెబ్బ ఏంటనేది, ఈ పోలీస్ పవర్ ఏంటనేది నువ్వు మళ్ళీ 10 జన్మలు ఎత్తినా కూడా గుర్తొచ్చేలా ఇక జేడి అండ్ జగదాత్రి ఎలా రుచి చూపెడుతుందో ఇక వెయిట్ అండ్ సీరా అని చెప్పేసి జగదాత్రి కోపంగా మాట్లాడుతుండగా రావే రా, ఇక నువ్వేంటో నేనేంటో నీ సత్తా చూపిస్తాను. ఇక అంతా ఎగిసిపడకురా. ఇప్పుడు ఈ జగదాత్రి ఉన్నంతసేపు ఓపిక. జేడీలాగా మారిపోతే నా కాళ్ళ కింద నువ్వు చెప్పులా మారిపోతావురా అనే విధంగా ఇక జగదాత్రి ఉగ్ర రూపంతో మాట్లాడుతూ ఉంటుంది. పోలీసోడి ఫ్యామిలీ జోలికి వస్తే ఇక ఏమవుతుందో నీకు పట్టపగలే చూకలు చూపిస్తాండా. ఇది నా పర్సనల్ ఫ్యామిలీ జోలికి వచ్చావు కదా, ఇక ఈ జగదాత్రి అండ్ జేడి వదిలిపెట్టదు. కుక్కను ఊర్లో నుంచి తరిమి తరిమి కొడితే ఎలా ఉంటుందో ఈ జేడి అవినాష్ని తరిమి తరిమి కొడితే అలాగే ఉండబోతుంది. ఇక నువ్వు ఎదురు చూస్తూనే ఉండు ఈ జేడి ఆగ్రహానికి బలి కానున్నా. ఇక అవినాష్ రేపు మాప నీ ఫోటోకి కూడా పూలదండ పడేలా నేను చేస్తాను. ఏ జేడి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఒసే జగదాత్రి, నీకు ఇంతలా వార్నింగ్ ఇచ్చినా కూడా
నీ పొగరు మాత్రం తగ్గలేదే అనే విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే అవినాష్ కోపంతో రా రావేరా నిన్నేం చేయాలో అదే చేస్తాని అనే విధంగా అన్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం జగదాత్రి, ఏముంది, వాని ఇంటికెళ్ళి వానికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పి రావడమే అని ఈ విధంగా జేడీకేడీగా మళ్ళీ ఆఫీస్ దగ్గరికి సాధుని కలవడానికి వెళ్తారు. జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత ఇక వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఎలాగైనా సాక్ష్యాలుంటే ఆ కుటుంబం మీద ఇలా చేశారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ద్వారా రెడ్ హ్యాండ్గా మనం అరెస్ట్ చేయొచ్చు, కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా అనే విధంగా అన్న తర్వాత జేడీకేడీగా ఇద్దరు కలిసి మళ్ళీ కౌశిక్ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఈలోపు వెంటనే జేడీకేడీగా ఇక కౌశిక్తో మాట్లాడతామని చెప్పేసి వెంటనే అదే సమయానికి కౌశిక్కి ఫోన్ చేస్తుంది జేడీ. ఇక హాయ్ కౌశిక్ గారు, జేడీ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి జేడీ. ఏం లేదు, ఈరోజు ఇక మీ ఇంటి మీద అటాక్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేమేం కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఇచ్చింది ఎవరు? జగదాత్రి. తను కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఏం జరిగిందో మేము కాస్త ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ కోసం వస్తాం. అయినా సరే జేడి ఓకే అని చెప్పేసి ఇక తన పర్సనల్గా మాట్లాడి తన ఇంటికి రమ్మని ఓకే అంటేనే వెళ్దామని చెప్పేసి జేడీకేడీ అనుకుంటారు. ఇక ఈ టైంలో వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత అవినాష్ సంగతి చెప్తానని ఈ విధంగా జేడీకేడీగా రియల్ ఎంట్రీ ఇస్తారు ఇంటికి. కౌశిక్ హాల్లో ఉంటుంది. ఇక నిషి వైజయంతి అందరు కలిసి హాల్లో ఉంటారు. కౌశిక్ గారు అని చెప్పేసి వెంటనే జేడీ వెళ్ళిన తర్వాత ఇక జరిగిన విషయాలు చెప్తుండగా అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు వదిన అని అంటుండగా జగదాత్రి మళ్ళీ లేనిపోని గొడవల ఇప్పుడే ఆ జగదాత్రి కేదర్ వల్ల సగం పరువు పోయింది. ఇంకా ఈ పోలీసుల చుట్టూ తిరుక్కుంటూ వాడు ఎవరో తెలియదు. ఇప్పుడు వాడు ఇంకా పగబట్టినట్టు వాడి మీద కేసు పెడితే లేనిపోని గొడవలు వదిన. వద్దు, కేసు వాపస్ తీసుకోమని ఆ జగదాత్రికి చెప్దాం. అయినా దానికి పని పాట లేనట్టుంది, తగుదనమ్మా అని అన్నిట్లోకి దూరడానికి అని ఈ విధంగా అంటుండగా నిషి గారు తను చేసేట్లో పొరపాటేం లేదు కదా, మళ్ళీ రిపీట్ కాకుండా వాడిని మేము కష్టంలోకి తీసుకుంటాం. మీరు తీసుకున్న టైం వరకు మా ప్రాణాలు పోతాయేమో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు పర్మిషన్ ఇస్తే ఇంటి చుట్టూ ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తాం. అమ్మా జేడీ, నువ్వు ఏదో చేస్తానని చెప్పేసి ఇక బయటికి పోకుండా మమ్మల్ని ఏదో చేయాలని కట్టడి సేకు. అసలు వాడెవడో ఈ జగదాత్రి చేసిన దానికి ఇంటి మీద రాద్దంతమైంది. మాకు ఏ కంప్లైంట్లు వద్దు, ఏ పోలీసులు ఎంక్వైరీలు వద్దు. వెళ్ళిపోనమ్మా వెళ్ళిపోని. పిన్ని ఒక్క నిమిషం. ఇక వెంటనే జేడీకి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. ఇక కౌశిక్ ఇంత ఇన్ఫర్మేషన్తో ఇక ఆ అవినాష్ గారిని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వెంటనే జేడీ బరిలోకి దిగుతుంది. అవినాష్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని వెళ్తుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి.